కాకినాడ రేవు నుంచి స్టెల్లా ఎల్నోక ఇటకేలకు కదిలింది. అధికారుల అనుమతులు అన్ని తీసుకుని గుట్టు చప్పుడు కాకుండా ఆదివారం అర్ధరాత్రి సాగరం దాటేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అంటూ సుమారు 2 నెలల పాటు సాగర జలాల్లో నౌకను నిలిపిన సంగతి తెలిసిందే. పీడీఎస్బీఎం వార్తలతో సాగర జలాల్లో నిలిచిపోయిన స్టెల్లా ఎల్నోక వివాదాలను పరిష్కరించుకోకుండానే బయలుదేరడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యాంకరేజ్ పోర్టులో నిలిపినందుకు ఛార్జీల పరంగా కాకినాడ పోర్టుకు చెల్లించిన 20 లక్షలకు అదనంగా మరో 4 లక్షలు చెల్లించి స్టెల్లా ఎల్నోకకు పచ్చ జెండా ఊపారు. దీనిపై అధికారులు వివరణ ఇచ్చేందుకు సుముఖంగా లేకపోవడం విశేషం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయంగా విరివిగా వాడబడుతున్న పదం అయితే గనక సీజ్ ద షిప్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్టెల్లా ఎల్నోకను తనిఖీ చేసిన సమయంలో వాడిన ఈ డైలాగు బాగా గుర్తింపు పొందిందని చెప్పాలి. పీడీఎస్ బియ్యం ఉన్నాయని నిల్వలతో వెస్ట్ ఆఫ్రికాకి రవాణా అవుతుంది ఈ స్టెల్లా ఎల్నోక. ఇందులో నుంచి మాఫియా, రేషన్ మాఫియా బాగా పని పట్టాలని ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్టుదలగా వ్యవహరించారో 2 నెలల పాటు ఈ అంశం పెద్ద కుదిపి వచ్చిందని చెప్పాలి. ఎట్టకేలకు స్టెల్లా ఎల్నోకకు పచ్చ జెండా ఊపారు. నిన్న అర్ధరాత్రి అంటే ఈ రోజు తెల్లవారుజామున సుమారు 12 దాటిన తర్వాత 1 గంట సమయంలో స్టెల్లా ఎల్నోక వెస్ట్ ఆఫ్రికాకు బయలుదేరింది. అంటే రిలీజ్ ద షిప్ అయిపోయిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే సీజ్ ద షిప్, రిలీజ్ ద షిప్ ఈ 2 వర్డ్స్ ఇంకా విరివిగా వాడబడుతున్నాయనే విషయాలు అయినప్పటికీ ఈ మధ్యలో జరిగిన తతంగం మాత్రం చాలా గొప్పగానే జరిగిందని చెప్పాలి. 2 నెలల పాటు హౌస్ఫుల్ గా వార్తలతో నడిచిన ఈ తతంగం ఒక్కసారి పరికిస్తే కనుక ఈ స్టెల్లా ఎల్నోకలో 58,000 మెట్రిక్ టన్నుల లోడ్ తోటి వెళ్లాల్సి ఉంది. అంటే సాధారణంగా అయితే కనుక కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి విరివిగా బియ్యం లోడుతూ వెళ్తుంటాయి నౌకలు. అయితే ఇందులో పీడీఎస్ బియ్యం ఎక్కువగా రవాణా అవుతుంది, మాఫియాను అడ్డుకట్ట వేయాలని మా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తనిఖీలు చేపట్టడం, ఆ తర్వాత స్టెల్లా ఎల్నోకలో పేదోడి బియ్యం ఉంది అన్న వార్త అందడంతో జిల్లా కలెక్టర్ స్వయంగా తనిఖీ చేశారు. అందులో 640 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉందంటూ కలెక్టర్ చెప్పడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నవంబర్ 29న తనిఖీకి రావడంతో పాటు నౌక ఎక్కే ప్రయత్నం చేశారు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆయన ఒక్కసారిగా ఆగ్రహం లోనై సీజ్ ద షిప్ అనే పదం వాడారు. ఆ తర్వాత క్రమంలో చూసుకుంటే కనుక ఇన్ని రోజులు అంటే నత్తనడక సాగుతూ ఏం జరిగింది ఏంటన్న విషయాలు పరికిస్తే అందులో 1320 మెట్రిక్ టన్నులు మాత్రమే పీడీఎస్ పేదోడి బియ్యం ఉంది. అది దించి మిగిలిన లోడ్ అంటే 52,000 లోడ్ తోటి మెట్రిక్ టన్నులు భర్తీ చేసుకుని స్టెల్లా ఎల్నోక బయలుదేరే అవకాశాలు ఉన్నాయి. వార్తలు వెలువడిన నేపథ్యంలో హఠాత్తుగా ఈ 1320 మెట్రిక్ టన్నులు దింపడం జరిగింది. అలాగే ప్రతిరోజు 5,400 మెట్రిక్ టన్నులు చొప్పున ఈ మామూలు బియ్యం అంటే వేరైతే రా బియ్యం ఉందో ఆ బియ్యం ఎక్కించే ప్రయత్నం జరిగింది. అది సక్సెస్ అయిన తర్వాత హఠాత్తుగానే, ఎందుకంటే ముందస్తు ఎవరికి సమాచారం ఇవ్వకుండా రాత్రి ఏకంగా స్టెల్లా ఎల్నోకని పంపించేశారు వెస్ట్ ఆఫ్రికాకి. ఇది 21 రోజులు ప్రయాణం చేసిన తర్వాత వెస్ట్ ఆఫ్రికా చేరుకుంటుంది. అయితే ఇందులో చాలా విషయాలు అంటే సత్యం బాలాజీ పని శిక్షతో పాటు ఇతరత్ర కేసులు కూడా నమోదు చేశారు. అయినప్పటికీ ఇందులో చాలా దాగున్న వ్యవహారాలు ఏమున్నాయంటే ముఖ్యంగా చెప్పాల్సినవి ఏదైతే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ 13 గోడౌన్లపై దాడి చేసి అందులో 25,000 మెట్రిక్ టన్నులు సుమారు ఈ రేషన్ బియ్యం ఉందని 26 మెట్రిక్ టన్నులు రేషన్ బియ్యం ఉందని గుర్తించారు. అయితే వాటికి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి ఈ 13 సంస్థలు కూడా ఆ బియ్యాన్ని విడిపించుకున్నాయి. అయితే దీనిపైన ఈ పీడీఎస్ బియ్యాన్ని ఎక్కడ రవాణా చేయొచ్చు, ఎక్కడ అమ్మకాలు చేయొచ్చు అన్న దానిపైన చట్టం కానీ స్పష్టమైన విధి విధానాలు లేకపోవడంతో ఈ రైస్ మిల్లర్స్ మాత్రం తాము చెప్పిందే వేదం అన్నట్టుగా తాము రవాణా చేసామని వాళ్ళు అంటున్నారు. అలాగే లోకల్ మార్కెట్లో అమ్మేమంటున్నారు. అయితే ఇక్కడ సత్యం బాలాజీ ఉదాహరణ తీసుకుంటే కనుక వాళ్ళు 6,332 మెట్రిక్ టన్నులు సీజ్ చేశారు. అయితే బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి విడిపించుకున్నారు. అందులో 1,320 మెట్రిక్ టన్నులే ఓడ ఎక్కితే మిగిలిన 5,000 మెట్రిక్ టన్నులు ఎక్కడ అమ్ముకున్నారు, ఈ వివరాలు కూడా అధికారులు సేకరించలేదు. ఏదేమైనప్పటికీ రిలీజ్ ద షిప్ తో మాత్రం కథ సుఖందం చేసే ప్రయత్నం చేశారు. ఈ వివరాలపై సిట్ ఏర్పాటు చేసినప్పటికీ సిట్ ఇప్పటి వరకు రాలేదు. నౌక వెళ్ళిన తర్వాత వస్తుందని మనం ఎప్పుడైతే అనుకున్నామో అది కరెక్ట్ గా నిజమయ్యే విధంగానే చర్యలు జరుగుతున్నాయని చెప్పాలి. ఇంకా ముందు ఏమైనా వీటిపైన వివరాలు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే దీనిపైన పరదా వేసి కథ సుగంధం చేసే మరికొద్ది రోజుల్లో తేలే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖందురాని, కాకినాడ. ఇటీవల జైల్లో సెల్ ఫోన్ దొరికిన ఘటనపై దర్యాప్తు